భాగం 3 జీవనశైలి మార్పును బయటకు వ్యక్తపరచు. 10వ చాప్టర్ పరిణతి చెందాలి. హార్ట్ఫుల్నెస్ సాధన ప్రారంభించిన తర్వాత మనలో చాలామంది ఎన్నో అంతర్గత మార్పులను అనుభూతి చెందుతారు. మన చైతన్యం విస్తరిస్తుంది. పాత అలవాట్లు, ప్రతిచర్యలు తొలగిపోతాయి. ప్రపంచంలో మన స్థానమేమిటో మనకు మరింతగా తెలుస్తుంది. ఒకానొకప్పుడు చాలా ముఖ్యమైనవిగా అనిపించినవి తమ ఆకర్షణను, సౌందర్యాన్ని కోల్పోవడంతో మనం జీవనశైలిని కూడా సరళంగా మార్చుకుంటాము. కానీ జీవనశైలిలో మార్పు మనం అప్రమత్తంగా ఉండాలని, కొంతమేరకు చురుకుగా సహకరించాలని కోరుతుంది. ఇది అంత అప్రయత్నంగా జరగదు. మనం మన ఆలోచనలను, ఉద్వేగాలను, ప్రవర్తనను, వైఖరులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవనశైలిని మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందేందుకు హార్ట్ఫుల్నెస్ అందించే జ్ఞానాన్ని కొంచెం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సాధనలు, ఈ పద్ధతులు నాకు చాలా చక్కగా పనిచేశాయి. మొదటిది మారాలనుకోవడం. ఆ తర్వాత ఆ మార్పుకు ఒక దిశను ఏర్పరచుకోవడం. ఒక సంకల్పం లేదా ఉద్దేశంతో ఇది ప్రారంభమవుతుంది. ఉద్దేశం ప్రాపంచికమైనది అయినా, ఆధ్యాత్మికమైనది అయినా, జీవితంలో దేనినైనా సాధించేందుకు ముందుగా మనం మన ఉద్దేశాన్ని సరళంగా చేసుకోవాలి. నేను యువకునిగా ఉన్న రోజుల్లో జరిగిన ఈ సంఘటన దీనిని చక్కగా వివరిస్తుంది. 1970 దశకం చివర్లో ఒకరోజు నేను నా మొదటి మార్గదర్శి బాబూజీతో కలిసి వరండాలో కూర్చుని ఉన్నాను. ఉత్తర భారతదేశంలోని షాజహాన్పూర్లో అది శీతాకాలపు డిసెంబర్ నెలలో ఒక చల్లని ఉదయం. ఆయన ఒంటరిగా ఉన్నారు. నేను ఒక మూలన కూర్చుని ఉన్నాను. ఇలా రా అని ఆయన నన్ను చేతితో సైగ చేసి పిలిచారు. నేను వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను. తన వేలిగోటితో ఆయన తన చర్మం మీద గీత గీశారు. చలి బాగా ఎక్కువగా ఉండడం వలన ఆయన చర్మం మీద ఒక తెల్లని గీత పడింది. బాబూజీ ఏం చేస్తున్నారా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఒక నీటి కాలువ అని ఆయన అన్నారు. అది నమ్మించే ఒక ఆట లాంటిది. అప్పుడు అదే కాలువ నుండి తన చేతి మీద మరో గీత గీశారు. దానివల్ల కాలువ రెండుగా చీలింది. తెలిసిందా అని అడిగారు. ఏమిటి బాబూజీ అని అడిగాను. 50% శక్తి తగ్గిపోయింది. అప్పుడు మూడో కాలువ అంటూ మరోసారి గీసుకున్నారు. ఇప్పుడు నీకు అర్థమయ్యిందా అని అడిగారు. అర్థమయ్యింది బాబూజీ అన్నాను. శక్తి మరింతగా తగ్గిపోయింది. ప్రతిరోజు జరుగుతున్న ఉదాహరణలే తీసుకుంటే మీ ఫోనులో ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి? మీరు వాటిని అన్నింటినీ ఒకేసారి పని చేయిస్తే బ్యాటరీ చాలా త్వరగా ఖర్చయిపోతుంది. జీవితంలో మీరు కూడా ఎన్నో వ్యవహారాలు ఒకేసారి నడిపితే మీరు కూడా చాలా త్వరగా శక్తిహీనులవుతారు. ఒకే దాని మీద కేంద్రీకరించడానికి మీరు ఇష్టపడరు. ఉద్యోగం, సంబంధాలు, స్వీయ అభివృద్ధితో పాటు అన్ని రంగాలకు ఈ సూత్రం వర్తిస్తుంది. ఒకే పని, ఒకే లక్ష్యము ఉంటే మీలోని అంతర్గత వనరులను ఉత్తమంగా వినియోగించినప్పుడు అది మిమ్మల్ని ఒక చోటుకు తీసుకువెళ్ళగలదు. చెల్లాచెదురైన ఆలోచనలను ధ్యానం ద్వారా సరళం చేసి ఒక్కతాటి మీదకు తెచ్చి కేంద్రీకరించడం నేర్చుకుంటాము. కాబట్టి ఒకే లక్ష్యం మీద దృష్టిని సారించే ఈ సామర్థ్యం మనలో సహజంగా అభివృద్ధి చెందుతుంది. దీనినే యోగశాస్త్రంలో ధారణ అని అంటారు. ఇది పతంజలి అష్టాంగ యోగంలో 6వ భాగం. మనం మన మనస్సును క్రమబద్ధం చేసి చైతన్యాన్ని మెరుగుపరుచుకుంటాము. కానీ దీనితో ఇది ముగియదు. కాలక్రమేణా మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం ఇంతకంటే మరింత ముందుకు వెళతాము. అది సర్వత్రా చైతన్యానికి దారితీస్తుంది. తద్వారా మనం దైనందిన జీవితంలోని అన్ని అంశాల మీద, అలాగే అంతర్గత స్థితి మీద ఒకేసారి దృష్టిని కేంద్రీకరించగలుగుతాము. కాబట్టి ఇది జీవితంలో నుండి పారిపోవడం కాదు. మన జీవిత ప్రధాన లక్ష్యమైన పరిణామాత్మకత సుస్పష్టమై
జరిగే మిగిలిన విషయాలన్నీ మెల్లమెల్లగా ఆ లక్ష్యంతో అనుసంధానమవుతాయి. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన సాధన చేయడం ద్వారా మన ఉద్దేశంలోని సరళత బలపడుతుంది. ప్రతిరోజు మనం మన అంతర్గత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాము. ఓడకు ఉండే చుక్కానిలా అది మన దిశను నిర్దేశిస్తుంది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి మన హృదయం చెప్పే మాట విన్నప్పుడు మనం మన అంతరంగాన్ని బాహ్యాన్ని ఒక్కటిగా చేయడం ఎలాగో నేర్చుకుంటాము. మనపై మనం ఆధిపత్యాన్ని సాధించేందుకు అదే కీలకం. అప్పుడు మీరు ఆటలు ఆడవచ్చు, వాహనాన్ని నడుపుతూ ఉండవచ్చు, రాత్రి వంట చేస్తూ ఉండవచ్చు, పిల్లలకు ఒక కథ చదివి వినిపిస్తూ ఉండవచ్చు, లేదా ఒక వ్యాపారాన్ని నడుపుతూ ఉండవచ్చు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నిద్రాణంగా మీ దృష్టిని మీ అంతర్గత స్థితి మీద కేంద్రీకరించవచ్చు. మనం ఆనందంగా వేరే పనులు చేసుకుంటూ కూడా మన చైతన్యాన్ని అంతర్గత స్థితితో మమేకమై ఉంచుకోగలము. ఈ మానసిక స్పష్టతతో, సరియైన అవగాహనతో జీవితాన్ని సాఫీగా గడపడము, అనంత మహాసాగరం వంటి అంతరంగ యాత్రను సాగించడము సులభమవుతుంది. ఈ విధంగానే మనం మన విధిని రూపొందించుకుంటాము. ఆనందంగా ఉండేందుకు నీ అంతర్గత బాహ్య స్థితుల మధ్య సామరస్యం అవసరం. లేదంటే మనలో స్థిరత, సమతుల్యత లోపించినట్లుగా ఉంటాము. మనం లోపల ఏమనుకుంటున్నామో బయట కూడా అదే విధంగా లేనప్పుడు మనం మన పట్ల నిజాయితీగా ఉండలేము. షేక్స్పియర్ రాసిన హేమ్లెట్ నాటకంలో పోలోనియస్ తన కుమారుడైన లారెట్స్కు చెప్పిన ఈ సలహాలాగా, అన్నింటికంటే మిన్నగా నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండు. రాత్రి తరువాత పగలు వచ్చినట్లుగా అది అనుసరించాలి. అప్పుడు నువ్వు ఏ వ్యక్తి పట్ల తప్పుగా ప్రవర్తించలేవు.